2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, బేసిక్‌గా మనం ఒక ల్యాండ్ కొంటున్నాము అంటే దానికి సంబంధించిన వివరాలు అండ్ అలాగే ఫ్యూచర్‌లో దాని స్కోప్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మనకి ల్యాండ్ మీద హక్కొస్తుంది. అంటే ఆస్తి నాదే అని సొంతంగా మనము డిసైడ్ అవ్వలేము. దానికి ప్రకారంగా లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి అని మనం వింటూ ఉన్నాం. దాంతో పాటు ఆ ల్యాండ్ పైన మనకి హక్కు రావాలి అంటే మ్యూటేషన్‌తో మనకి సంబంధం ఉంటుందా? అసలు మ్యూటేషన్ అంటే ఏంటి సార్? ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ప్రాపర్టీ యొక్క ఏ రకమైన బదలాయింపు, ఉదాహరణకి ఒక సేల్ డీడ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ డీడ్ చేయొచ్చు, లేదా వారసత్వంగా ఉన్నటువంటి భాగ పంపకాలు కావచ్చు. ఇది కాకుండా కోర్టు నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ పరంగా వచ్చినటువంటి భూమి యొక్క రిజిస్ట్రేషన్ హక్కులు కావచ్చు. ఏ రూపకంగా ఒక ప్రాపర్టీని మరొక ప్రాపర్టీకి చేసేటప్పుడు ఆ భూమి యొక్క హక్కు రిజిస్ట్రేషన్ వేరు, భూమి యొక్క హక్కును పొందడం వేరు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భూమి యొక్క హక్కు బదలాయింపుని మ్యూటేషన్ అని అంటారు. అంటే రెవెన్యూ రికార్డ్స్లో అతని యొక్క పేరు నమోదు చేసుకోవడం. ఉదాహరణకి వ్యవసాయ భూములు, ప్లాట్లు ఇట్లాంటి ఉండేటప్పుడు ఏమవుతాయంటే ఒక ప్రాపర్టీ భూ బదలాయింపు జరిగేటప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే హక్కుదారుడు భూమి యజమాని యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో ఆ భూమి యాజమాన్యపు పేరు మార్పు, లేక భూమి యాజమాన్యపు హక్కు యొక్క బదలాయింపు, లేదా భూమి యాజమాన్యపు హక్కు యొక్క ఆ యొక్క బదలాయింపు కార్యక్రమాన్ని దీన్ని పూర్తిగా మ్యూటేషన్ చేసుకునే ప్రక్రియ చాలా చాలా కీలకమైనటువంటి విషయం యొక్క దీంట్లో. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే సరిపోతుంది, ఇంకా మ్యూటేషన్ అన్న వర్డ్ తెలియదు చాలామందికి కూడా. కానీ ఈ మ్యూటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన తెలంగాణలో ఎలా ఉంటుందంటే 2020 వరకు ఉన్నటువంటి 6వ చట్టం ప్రకారం అంతకుముందు ఏం చేశారంటే వ్యవసాయ భూములైనా అదేవిధంగా స్థలాలు అనేటువంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసేవారు. రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి తహసీల్ డిపార్ట్మెంట్ మాత్రమే, తహసీల్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క మ్యూటేషన్ చేసే ప్రక్రియ ఉండేది. అంటే ఇక్కడ ఈ సేల్ డీడ్ డాక్యుమెంట్ ఇవన్నీ తీసుకొని తహసీల్ ఆఫీస్లో వాళ్ళని అక్కడ నమోదు చేసుకునేటప్పుడు ఆ తహసీల్ వాళ్ళు అంతకుముందు రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి ఎవరైతే మండల ఆఫీస్ అంటాం మనం, ఆ మండల ఆఫీస్ ఉన్నటువంటి ఆ యొక్క రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ పేరు మార్పు అనేది అక్కడ జరిగేది ఇంతకుముందు. కానీ 2020లో వచ్చినటువంటి మన కొత్త 6వ చట్టం ప్రకారం ఏం చేశారంటే వ్యవసాయ భూములన్నీ కూడా మండల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేస్తారు. ఓపెన్ ప్లాట్లు లేకపోతే ఇతరత్ర ఇల్లు ఇట్లాంటివన్నీ కూడా మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేస్తారు. అయితే మ్యూటేషన్ ప్రక్రియ ఎలా అంటే వ్యవసాయ భూములు ఏదైతే చేస్తారో ఎకరాల్లో కావచ్చు, గుంటల్లో కావచ్చు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇంతకుముందు 2020కు పూర్వం ఎలా ఉండేది, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసేవారు. కానీ 2020 తర్వాత వచ్చేటువంటి 6వ చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆఫీసులో మాత్రమే పూర్తిగా ఈ యొక్క వ్యవసాయ భూముల యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. దాంతోపాటే మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది. 0.1% మన రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు పే చేసినప్పుడు ఈ యొక్క హక్కుల బదలాయింపు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులోనే పూర్తిగా యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మనకి తెలంగాణలో జరుగుతున్నాయి 2020 నుంచి కూడా. ఆ తర్వాత ధరణిలో కూడా పేరు మార్పు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఇకపోతే స్థలాలు, ఇండ్లు ఇట్లాంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేస్తారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసిన తర్వాత దానికి సంబంధించిన మ్యూటేషన్ ప్రక్రియ అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక ఇండ్లు కావచ్చు, స్థలం కావచ్చు, ఇవన్నీ కూడా మన కన్సల్ట్ డిపార్ట్మెంట్ అంటే మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, లేకపోతే పంచాయతీ ఆఫీసులోని నమోదు అనేది అక్కడ హక్కులు మార్చుకున్నదని అక్కడ మ్యూటేషన్ అంటారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రక్రియ. ఇక్కడ కొన్ని రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. మ్యూటేషన్ ప్రక్రియలో ఏదైనా వివాదం జరిగేటప్పుడు అప్పీల్ చేసుకునే అధికారం ఉండేది కాదు. యాక్చువల్గా అధికారం ఎవరికి ఉండేదంటే ఇక్కడ ఒకవేళ పొరపాటున తిరస్కరిస్తే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ పైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. దీని మీద ధరలలో ఎన్నో రకాల లోటుపాట్లు జరిగాయి. దాన్ని మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0.1% మ్యూటేషన్ ఛార్జ్ చేసిన తర్వాత వ్యవసాయ భూములకి ఆ పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతుందో ఆ పాస్ పుస్తకాల్లో పేరు మార్పు కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా భాగ పంపకాలు కానీ వారసత్వపు అంటే ప్రాపర్టీ వారసత్వంగా వచ్చేటప్పుడు కూడా ఇవన్నీ కూడా పంపకాల్లో ఈ యొక్క కొత్త పేరు ప్రక్రియ నమోదంతా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతుంది. వ్యవసాయ భూములు, పొలాలు, గుంటల్లో ఉన్నటువంటి స్థలాలు అయితే వ్యవసాయేతర భూములన్నీ కూడా కేవలం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సేల్ డీడ్ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీసులో కానీ లేకపోతే పంచాయతీ ఆఫీసులో దీనికి సంబంధించినటువంటి పేరు మార్పు అంటే భూమి యొక్క యాజమాన్యపు హక్కులు అనేవి ఇక్కడ బదలాయింపు చేస్తే తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే డిఫరెంట్గా అంటే ఉండేది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు మనకు తెలంగాణలో ఏ ప్రక్రియ అయితే ఉందో ఈ ప్రక్రియ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదు.
కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే ఒకసారి ప్రాపర్టీ వ్యవసాయ భూములు కానీ అక్కడ జరిగిన తర్వాత ఇమీడియట్గా 30 డేస్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే యాజమాన్య హక్కులు కంప్లీట్ చేయాలి. 30 డేస్లో కంప్లీట్ చేయకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. భూమి యొక్క యాజమాన్య హక్కులు అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అక్కడ దీనికి సంబంధించి అంటే బై సిస్టమ్ జనరేట్ కంప్యూటర్ జనరేటెడ్గా ఏముందని 31st ఆటోమేటిక్గా అక్కడ మ్యూటేషన్ ప్రక్రియ జరిగిపోతుంటుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ అక్కడ కూడా కొన్ని సమస్యలు రావడం జరిగింది. అక్కడ ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఈ ఆటోమేటిక్ జనరేషన్ ఏం చేస్తారంటే ప్రభుత్వ స్థలాలు మిగిలిన బంజరు భూములు ఇట్లాంటివి కూడా ఏదో ఒక అప్లికేషన్ పెట్టేస్తున్న కూడా 31st డే నాడు బై డిఫాల్ట్ అక్కడ భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్లో నుండి యాక్ట్ ప్రకారం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఎంఆర్ఓ అక్కడ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే ఇమీడియట్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్న విషయాన్ని ఆర్డీఓకి అక్కడ ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూమి యొక్క యాజమాన్యపు హక్కుల యొక్క మార్పిడి అన్నది ఏదైతే ఉందో యాజమాన్య హక్కులు చేంజ్ చేయడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కొన్ని రకాలుగా వివాదాస్పదంగా కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎంఆర్ ఆఫీస్కి పెట్టుకునేవారు. ఎంఆర్ ఆఫీస్లో ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసేది ఉండేది. అంటే సేల్ డీడ్ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో సేల్ డీడ్ డాక్యుమెంట్, సేల్ డీడ్తో పాటు ఎవరైతే యాజమాన్య హక్కుల యొక్క వారసత్వ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే మన రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు ఇట్లాంటి వివరాలన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్ళి ఖచ్చితంగా సైట్ విజిట్ చేసి దాన్ని కన్ఫర్మేషన్ ఉన్నాక భూమి యొక్క రికార్డ్స్లో యాజమాన్య హక్కుల్ని నమోదు చేసిన తర్వాత ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇష్యూ చేసేవారు. ఇప్పుడు కొత్త ప్రక్రియ అంటే 0.1% స్టాంప్ డ్యూటీ పే చేసిన తర్వాత దాని మీద యాజమాన్య హక్కులని వస్తుంది. మ్యూటేషన్ అనేది చాలా కంపల్సరీ. అంటే ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ఇది నా ప్రాపర్టీ అయిపోయింది అనేది కాదు. ఎగ్జాక్ట్లీ అయిపోయింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు భారతీయ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం 100 రూపాయల డాక్యుమెంట్ మీద రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ పూర్తవుతుంది. కానీ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక స్టాంప్ డ్యూటీ మనం గవర్నమెంట్కి పే చేసి కేవలం ఆ యొక్క ఆస్తిని బదలాయింపు జరిగింది. ఈ ఆస్తి బదలాయింపు జరిగిన తర్వాత హక్కుల బదలాయింపు అనేది రెవెన్యూ రికార్డ్స్లో ఖచ్చితంగా నమోదు చేసుకుంటే తప్ప లేకపోతే ఫ్యూచర్లో న్యాయపరమైన చిక్కులు నమోదే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది కానీ అంతకుముందు రెవెన్యూ రికార్డ్స్లో చేసుకోకపోతే ఆ ప్రాపర్టీ ఎవరైతే మీకు అమ్మారో వారి పేరు మీద కానీ ఇంకా రెవెన్యూ రికార్డ్స్లో ఉండే సందర్భం కూడా ఉంటుంది. మీ దగ్గర సేల్ డీడ్ డాక్యుమెంట్ ఉంటుంది కానీ రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం వాళ్ళ యొక్క పేరు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఫ్యూచర్లో మీరు ప్రాపర్టీని విలునామా రాసిన లేకపోతే ప్రాపర్టీ భాగపంపకాలు చేసుకున్నా ఇతరత్ర ఏ కార్యక్రమాలు గిఫ్ట్ డీడ్ చేసుకున్నా అటువంటి సందర్భాల్లో న్యాయపరమైన చిక్కులు వెలువడే అవకాశం ఉంటుంది. ఒకే స్థానం 2-3 కూడా అమ్మే సందర్భాల్లో కూడా చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో భూమి యొక్క యాజమాన్యపు హక్కుల బదలాయింపు అన్నది రెవెన్యూ రికార్డ్స్లో మన పేరు ఉండేటప్పుడు మాత్రమే మనం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏవైనా పథకాలు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ఫ్యూచర్లో ఏదైనా అక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలన్నా ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి పేరును మాత్రమే పరిగణలో తీసుకుంటారు తప్పించి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అంటే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం చేసుకున్నటువంటి ఆ నేమ్ని కన్సిడర్ చేసుకోరు. గ్రామ రెవెన్యూ రికార్డ్స్ కావచ్చు లేకపోతే మండల రెవెన్యూ రికార్డ్స్ కావచ్చు అక్కడ ఉన్న రెవెన్యూ రికార్డ్స్ నుండి పేరును మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఏదైనా గవర్నమెంట్ అక్కడ ఫ్యూచర్లో ఒక రోడ్డు వేయాలన్నా మరొకటి వేయాలన్నా ఏదైనా ఆ రోడ్ని అక్విజిషన్ చేసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా కూడా అటువంటి సందర్భాల్లో రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు అయితే నమోదే ఉంటుందో వారికి మాత్రమే ఆ భూమి యొక్క వాళ్ళకి పరిహారం లభించే అవకాశం ఉంటుంది. వాళ్ళు న్యాయపరంగా కూడా వాళ్ళు ఫైట్ చేసి పోరాటం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీ యొక్క ప్రాపర్టీ మీది కాదు, తప్పనిసరిగా భూమి యొక్క యాజమాన్యపు హక్కుల బదలాయింపు అనేది రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి. దాన్ని మ్యూటేషన్ అంటారు, బదలాయింపుని మ్యూటేషన్ అంటారు. ఈ ప్రక్రియ తప్పనిసరి చేసుకోవాలి. దానికి సంబంధించి వివరాలు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. సో మరి అలా ఎవరికైనా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ల్యాండ్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రాపర్టీ ఇష్యూస్ అయినా మిమ్మల్ని సంప్రదించాలి, లేదు లీగల్ పరంగా మాకు మీ అడ్వైస్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా సార్ మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం? కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. న్యాయ సలహా సంప్రదింపులు కావాలంటే దీనికి సంబంధించి భూ సమస్యలకు కానీ పరిహారాలకు కానీ అంటే పరిష్కారాలు కావాలంటే కూడా చేయగలుగుతారు. ఇది కాకుండా ఇంతకుముందే వివాదంలో ఉన్నటువంటి స్థలాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి కూడా కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి తగిన విధంగా న్యాయ సలహా పరిష్కారం కూడా ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.